నమస్తే. విజయ్ ప్రమాణ స్వీకారంలో ఒక కొత్త కాంట్రవర్సీ వచ్చింది. ఆ కాంట్రవర్సీ ఏంటంటే వాళ్ళు వందే మాతరం పాడారు, జనగణమన పాడారు, తర్వాత తమిళ్ యొక్క నేషనల్ యాంథం పాడారు. తమిళ్ తాయి వాస్తు అనేటువంటి ఒక తమిళ్ స్టేట్ యాంథం ఉంది. అది వాళ్ళు పాడతారు. ఇప్పుడు డిఎంకే వాళ్ళు ఉన్నంత వరకు కేంద్రంలో ఉన్న వాళ్ళతో గొడవపడ్డారు వీళ్ళు కొన్ని విషయం మీద. ఏమిటి, ఒకటి వందే మాత్రంలో 6 స్టాంజాలు మీరు పాడాల్సిందే అంటే వాళ్ళు అపోజ్ చేయనప్పటికీ బట్ ఏదో ఒకటైతే వాళ్ళ రెసిస్ట్ చేయడానికి ట్రై చేశారు. వేరే ముఖ్యంగా గవర్నర్కి ప్లస్ డిఎంకే గవర్నమెంట్కి మేజర్ ప్రాబ్లం వచ్చింది. అక్కడ వాళ్ళు నేషనల్ యాంథం ఫస్ట్ పాడమంటారు, లేదు మేము తమిళ సాంగ్నే ఫస్ట్ పాడతామంటారు డిఎంకే వాళ్ళు. సో అక్కడ పెద్ద గొడవ అయింది. ఇప్పుడు విజయ్కి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రమాణ స్వీకారం ప్రోగ్రాంలో అతను దీన్ని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా చేశాడు. ఫస్ట్ వందే మాతరం పాడారు. ఆ వందే మాతరం కూడా మొత్తం 6 స్టాంజాలు పాడారు. మధ్యలో దుర్గామాతకి సంబంధించి ఉంది. సో అది మేము పాడము అనేటువంటి కాంట్రవర్సీ ఉంది. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఇక్కడ ఏది, ఈ వందే మాత్రం 6 స్టాంజాల దగ్గర ఒక ట్విస్ట్ ఉంది. ఏంది ఆ ట్విస్ట్? వెస్ట్ బెంగాల్లో పాడలా. వెస్ట్ బెంగాల్లో బీజేపీ గవర్నమెంట్. వెస్ట్ బెంగాల్లో సువేందు అధికారి ప్రమాణ స్వీకారం ఎవరైతే ఈ 6 స్టాంజాలు పాడాల్సిందే అని చెప్పి గొడవ చేసి రచ్చరచ్చ చేసి భారతీయ జనతా పార్టీ వాళ్ళు దేశవ్యాప్తంగా ఒక బిల్లు చేసి మీరు 6 స్టాంజాలు పాడాల్సిందని పెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి వెస్ట్ బెంగాల్లో అది పాడాల, 6 స్టాంజాలు పాడాల. వాళ్ళు మామూలుగా స్టాండర్డ్గా 2 స్టాంజాలు పాడి క్లోజ్ చేశారు. ఇక్కడ విజయ్ కాంగ్రెస్ వాళ్ళతో ఎలియన్స్లో ఉండి ఇతను 6 స్టాంజాలు పాడాడు. 6 స్టాంజాలు పాడి. సో అది ఒకటి ఇష్యూ. ఇక రెండోది ఈ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో ఫస్ట్ వందే మాత్రం పాడితే తర్వాత జనగణమన పాడారు. జనగణమన లాస్ట్న 3వ దాంట్లో తమిళకి సంబంధించినటువంటి పాట పాడారు. సో అక్కడ 2 చోట్ల నుంచి అబ్జెక్షన్ వచ్చింది. ఒకటి ఫస్ట్ది ఎక్కడ అబ్జెక్షన్ వచ్చిందంటే అపోజిషన్ డిఎంకే వాళ్ళు ఇప్పుడు ఎలాగో వాళ్ళ అవకాశం కోసం చూస్తారు. ఇతన్ని అటాక్ చేయడానికి వాళ్ళు ఆల్రెడీ అంటే మరీ పెద్దోళ్ళు ఇంకా, ఎందుకంటే 6 నెలల దాకా మేము ఏం చేయము, అతను ఏం చేసినా సరే 6 నెలల దాకా ఏం చేయమన్నారు. 6 మంత్స్ తర్వాత 100% వీటన్నిటి గురించి మాట్లాడతారు వాళ్ళు. నువ్వు ముందు తమిళ సాంగ్ లాస్ట్ని పడేసావు అని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని కూడా అటాక్ చేస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలియన్స్ కదా వాళ్ళదే. ఇప్పుడు కాంగ్రెస్ని వీళ్ళని మొత్తాన్ని అటాక్ చేస్తారు. ఈ యొక్క సాంగ్ మార్చారని చెప్పి వాళ్ళు అసలుకే గొడవ చేస్తారు. తమిళ సాంగ్ ఇవన్నీ కూడా గొడవ చేస్తున్నారు వాళ్ళు డిఎంకే వాళ్ళు. సో వాళ్ళు ఎలా మాట్లాడారు. రెండోది వీళ్ళకి మద్దతు ఇచ్చిన సిపిఎం వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు విజయ్కి. ఇంతవరకు బల నిరూపణ జరగల. ఊరికి ప్రమాణ స్వీకారం చేశాడు, బల నిరూపణ జరగల. ఇంకా ఆ బల నిరూపణ జరగక ముందే సిపిఎం మద్దతు ఇచ్చారు. వాళ్ళ మద్దతుతోనే ఈయన కరెక్ట్గా బోర్డర్లో ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇతను సిపిఎం వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడారు విజయ్కి. మీరు వాళ్ళ ఆర్డర్ మార్చడం కరెక్ట్ కాదు, నువ్వు కేంద్ర ప్రభుత్వం యొక్క వాళ్ళతో కన్ఫ్రంట్ అవ్వడానికి ఇష్టం లేదన్నట్టుగా సిగ్నల్ ఇస్తున్నావు, కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వెళ్ళే విధంగా సిగ్నల్ ఇస్తున్నావు, ఇది మన తమిళ ఐడెంటిటీ, తమిళ నేషనలిజాన్ని నువ్వు పాటించాల్సిందే అని సిపిఐ వాళ్ళు చెప్పడం ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అది. సో అది యాక్చువల్గా జరిగిన కాంట్రవర్సీ. అయితే ఇది వచ్చినప్పుడల్లా సపోర్టర్స్ అపోజ్ చేసేవాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు ఇద్దరు ఉంటారు కదా. ఇప్పుడు సపోర్టర్స్ ఆఫ్ విజయ్ వాళ్ళు ఏమన్నారంటే వందే మాత్రము నేషనల్ యాంథమ్ అనేవి లెజిటిమేట్ ప్యాట్రియాటిక్ సాంగ్స్, అంటే చట్టం చేశారు వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది కాబట్టి నవ్ ఇట్ బికేమ్ అఫీషియల్ అండ్ లీగల్. సో అది పాడాలి, లేదంటే అది పాడకపోతే లీగల్గా కరెక్ట్ అవ్వదు కాబట్టి మేము పాడాము వందే మాత్రము నేషనల్ సాంగ్ని, ఆ తర్వాత మేము తమిళ్ పాడామని వాళ్ళు చెబుతున్నారు. మేమే కాదు, గతంలో మీరు ఇట్లా నేషనల్కి సంబంధించిన గవర్నర్ అనే వ్యక్తి, నేషనల్కి సంబంధించిన వ్యక్తి, అతను నేషనల్ ఇష్యూస్ వచ్చినప్పుడు తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు కూడా గతంలో ఇలా పాడారు. ఫస్ట్ నేషనల్ యాంథమ్ పాడారు, లాస్ట్ తమిళది పాడారు, మేము ఫస్ట్ కాదు, మీరు దీన్ని పొలిటిసైజ్ చేయొద్దు అని చెప్పేసి
విజయ్ యొక్క సపోర్టర్స్ చేస్తున్నటువంటి ఇది గొడవ. బట్ అపోజ్ చేసేవాళ్ళు తమిళనాడు పాలిటిక్స్ అనేది ఇంకా ఇతనికి అర్థం కాలేదు. ఇంతవరకు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం రోజు తప్పు చేశాడు ఇతను. ద్రవిడియన్ కల్చర్ని అర్థం చేసుకోలేదు ఇతను. తమిళ్ లాంగ్వేజ్ రీజనల్ ఐడెంటిటీని ఇతను ఢిల్లీ దగ్గర పెట్టేటట్టుకున్నాడు. సో కాబట్టి నార్త్ ఇండియన్ నేషనలిస్ట్ సింబాలిజాన్ని ఇక్కడ మన తమిళనాడుకు తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు విజయ్. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం రోజు ఇంత అపచారం జరిగిందంటే ఇంక ఎలా పరిపాలిస్తారు 5 సంవత్సరాలని అపోజిషన్ చేసేవాళ్ళు అంటే ఎవరు డిఎంకే ఏఐడిఎంకే వాళ్ళు చేయరు. ఎందుకంటే వాళ్ళు ఏఐడిఎంకే బీజేపీలో ఉన్నారు కాబట్టి డిఎంకే వాళ్ళు తగిలారు తన్నే. సోషల్ మీడియా డిఎంకే సోషల్ మీడియా తగిలింది. సో బీజేపీ సపోర్టర్స్ వాళ్ళు అంటే బీజేపీ సపోర్టర్స్ ప్లస్ ఏఐడిఎంకే వాళ్ళు ఏంటంటే ఇతన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. ఇదిగో నేషనలిజాన్ని దేశభక్తిని చాటుకున్నావు నువ్వు, శభాష్ విజయ్, ఫస్ట్ రోజే నువ్వు దేశభక్తిని బాగా చాటుకున్నావు. ఇది డిఎంకే వాళ్ళలాగా కాదు, వాళ్ళు ప్రతిదానికి అడ్డం తిరిగేవాళ్ళు, నువ్వు అడ్డం తిరగదలుచుకోలేదని మాకు అర్థమైంది, దేశభక్తి ఎక్కువ నీకు అని బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఎవరు కాంగ్రెస్ ఎలియన్స్లో ఉన్న విజయ్కి బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, ఈ రాజకీయాలు ఇంకా తమిళనాడులో కొత్త కొత్త సినిమాలు వస్తాయి. మనం చాలా ఎన్ని సినిమాలు చూడాలి, 5 సంవత్సరాలు చూద్దాం రా తమిళనాడు రాజకీయం. తమిళ్ థాయ్ వాస్తు అనేది అన్న అసలుకి పాడలేదని చెప్పి కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారు. పాడారు, లాస్ట్ని పాడారు. లాస్ట్ని పాడితే పాడినట్టు కాదు, నువ్వు ఫస్ట్ పాడితేనే పాడినట్టు కాబట్టి అసలు పాడలేదని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో చెప్తున్నారు. అతన్ని తమిళ్ థాయ్ వాస్తు కంప్లీట్గా స్కిప్ చేశారనేది వాళ్ళ యొక్క ఆరోపణ. ఓకే, సో ఎనివే వాళ్ళైతే పాడలేదని చెప్పి చెప్తున్నారు. దట్స్ రాంగ్ స్టేట్మెంట్ అది. ఏదేమైనా ఈ లాంగ్వేజ్ రైట్స్ యాంటీ హిందూ ద్రవిడియన్ పాలిటిక్స్ ఇవన్నీ కూడా డిఎంకేలు ఫండమెంటల్ రైట్స్ లాగా మాట్లాడతారు వాళ్ళు. ఫెడరలిజం కల్చరల్ ఐడెంటిటీ మీద గొడవ చేశారు కాబట్టి ఇప్పుడు జోసెఫ్ విజయ్కి సంబంధించి పెద్ద ఇష్యూ జరుగుతుంది ఇప్పుడు. ఓకే, అయితే వెస్ట్ బెంగాల్లో ఇష్యూ ఏంటంటే వెస్ట్ బెంగాల్లో ఫస్ట్ 2 స్టాంజెస్ మాత్రమే పాడారు. అక్కడ అడిగారు ఏమంటే నువ్వు బీజేపీ ఇంత హిపోక్రసీ ఏంది, ఇంత వేషధారణ ఏంది, మీరు అసలు మొత్తం దేశవ్యాప్తంగా మీరు పాడాల్సిందే అని చట్టం చేసి రచ్చ చేసి గోల చేసి వెస్ట్ బెంగాల్లో నువ్వు 2 స్టాంజాలు పాడే. అది కాదు చూడండి, కాంగ్రెస్ ఎలియన్స్ పెట్టుకున్న విజయ్ పాడాడు తమిళనాడులో. వెస్ట్ బెంగాల్లో మీరు పాడలేదేంటి, ఇంత గొడవ చేసిన వాళ్ళు అంటే వాళ్ళు ఏమన్నారు, ఇక్కడ మా వెస్ట్ బెంగాల్లో ముస్లిమ్స్ ఎక్కువ, వాళ్ళు అవుతారని చెప్పి. ఈ అమ్మ జీవితం ఇది ఏం జీవితం చూడండి. వాళ్ళు గొడవ చేసింది ఇంతవరకు మీరు పాడాల్సిందే, దుర్గామాతకి మీరు పాడరా, అన్యాయం అది ఇదని. ఇప్పుడు నువ్వు ఎందుకు పాడలేదంటే అక్కడ ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు వెస్ట్ బెంగాల్లో, వాళ్ళని గౌరవించి మేము పాడలేదని చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు గొడవంతా అపోజిషన్ వాళ్ళు చెప్పింది అదే కదా, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అందరూ ఉన్నారు కాబట్టి మీరు బలవంతంగా 2 స్టాంజాలు పాడించండి, 6 స్టాంజాలు వద్దు అని చెప్తుంటే 4 స్టాంజాలు పాడమంటే 6 వద్దు అని చెప్తే లేదు మీరు యాంటీ హిందూ దుర్గా లక్ష్మి సరస్వతి మీద లాస్ట్ 2 స్టాంజాలోనే మీరు పాడాల్సిందని చట్టం చేసి సువేందు అధికారి ప్రమాణ స్వీకారంలో బీజేపీ వాళ్ళు విజయ్ పాడాడు దాన్ని. అదేమంటే లార్జ్ పాపులేషన్ ఉంది, కమ్యూనల్ పోలరైజేషన్ జరిగింది మాకు ఇక్కడ జరిగింది, ప్లస్ ఇక్కడ చాలా సెన్సిటివ్ ఏరియా, ఇది గొడవలు అవుతాయి, బీజేపీ మత గొడవలు వస్తాయని చెప్పి మేము అవాయిడ్ చేసామని చెప్పి బీజేపీ అని చెప్తున్నారు. ఆ మత గొడవలు వస్తాయనే కదా వీళ్ళు వద్దు నువ్వు 4 ఉంచమన్నారు, నువ్వు బలవంతంగా అంటే ఒకటేనండి, రాజకీయం చేయడానికి ఏదైనా చేస్తారనేది ఒకటి అర్థమైంది. వీళ్ళు వాళ్ళ అధికారంలో ఉంటేనేమో జాగ్రత్తగా ఉంటారండి, గొడవలు రాకుండా. వాళ్ళ అపోజిషన్లో ఉంటే మాత్రం గొడవలు పెడతారని. ఎందుకన్నా మనకి ఏమన్నా ఉందా? ఇదే వందే మాత్రమే పెద్ద ఇంపార్టెంట్. అది వాళ్ళు గొడవ చేసిన వాళ్ళు బలవంతంగా చట్టం చేసిన వాళ్ళు వీళ్ళు పాడారు. అది జరిగింది. థ్యాంక్ యూ, నమస్కారం.